నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, దైవ దీవెనలు మీకు కలుగును గాక. దేవాతి దేవుడు ఎంతో గొప్ప మహా కనికరం కలిగిన ప్రేమ కలిగినటువంటి దేవుడైన నిజంగా ఆయన సృష్టి మహా గొప్పది. నా వెనుకల కనబడుతున్నటువంటి మహాసముద్రం దేవుని సృష్టిలో ఇది ఒక భాగం. మరి దేవుడు ఇంత గొప్ప సృష్టిని సృష్టించినటువంటి దేవుడు మానవుని ఎడల ఆయనకు ఒక ప్రణాళిక ఎంతో ఉన్నతంగా ఉన్నది. వాక్యం తెలియజేస్తూ ఉంది, సముద్ర పొంగును అణిచేవాడు, సముద్రాన్ని నిమ్మలపరిచేవాడు మన దేవుడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కనుక మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి మనం అనేక విధాలుగా నలిగిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు మానవుని ఎడల ఆయన ప్రేమ ఎంత ఔన్నత్యంగా ఎంత ఉన్నతంగా ఉన్నదంటే నిజంగా ఆయన పోలికలో చేయబడినటువంటి మనల్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకానొక దినమున యేసు ప్రభు వారు ఒక ప్రదేశానికి ఒక నావలో బయలుదేరారు. ఆ నావకు మరి తుఫాన్ ఎదురైంది, గాలి ఎదురైంది. సముద్రం యొక్క అలలు ఎగిసిపడుతూ మరి ఆ నావలోనికి నీళ్లు ఎగిసిపడుతూ ఉన్న టైంలో అనేకులు భయపడుతూ ఉన్నారు. మేము మునిగిపోతామేమో, మా పని ఈ రోజుకి మరి మా జీవితం అయిపోతుందేమో అని అనుకున్నారు. కానీ అలాంటి టైంలో యేసుక్రీస్తు వారు ఒకే ఒక మాట సెలవిచ్చారు. ఏంటంటే, సముద్రమా ఆగుము, సముద్రమా నిశ్శబ్దముగా ఉండుము అని మరి యేసుక్రీస్తు వారు తెలియజేయగానే వెంటనే సముద్రం అనేది నిలిచిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మీ జీవితంలో మీ కుటుంబంలో ఎదురయ్యే మరి తుఫాను లాంటి అలలు వచ్చిన, సముద్రము లాంటి మరి అలలు ఎగిసిపడిన అణిచేవాడు, తొలగించేవాడు మన దేవుడు. మరి అలాంటి దేవుణ్ణి యందు మనం విశ్వాసము, పరిపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి. యేసుప్రభు వారు ఒకే ఒక మాట అన్నారు, మీరు ఎందుకు భయపడుచున్నారు, ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఆయన బిడ్డలంగా మనం ఏమి నమ్మాలి? నా దేవుడు నన్ను సృష్టించాడు, సముద్రాన్ని సృష్టించిన వాడు ఆయన్ని, నా జీవితంలో అన్ని విధాలుగా అనుగ్రహించిన వాడు ఆయన్ని, అన్ని సమకూర్చేవాడు ఆయన్ని అని మనం పరిపూర్ణంగా నమ్మకం అనేది కలిగి ఉండాలి. ఆ నమ్మకమే మనకు గొప్ప విజయాన్ని కలిగిస్తుంది. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఒక స్త్రీ యేసుక్రీస్తు పట్ల ఒక పరిపూర్ణ విశ్వాసం కలిగి ఆ బిడ్డ వచ్చింది, తన స్వస్థత పొందుకొని వెళ్ళింది. నీ జీవితంలో కూడా అలాంటి నమ్మకం, విశ్వాసం కలిగి ఉండు. ఖచ్చితంగా నీ జీవితంలో స్వస్థత, మేలు పొందుకుంటావని నేను తెలియజేస్తూ ఉన్నాను. సముద్రం మరి అలలను అణచివేసే దేవుడు మన జీవితాల్లో వచ్చేటువంటి పరిస్థితులను కూడా అణచి గొప్ప కార్యం చేసే దేవుడని తెలియజేస్తున్నాను. మీ అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. మీ ఎడల తుఫాను లాంటి పరిస్థితులు కానీ, సమస్యలు కానీ, మీ కుటుంబంలో వచ్చేటువంటి అలజడులు కానీ ప్రతిదీ కూడా దేవుడు మరి పరిపూర్ణంగా తొలగించి, దేవుడు తన కృపను మీకు అనుగ్రహించి దీవించి కాపాడునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, దయగలిగిన ప్రభువా, సముద్రమునున్న జలచరులన్నిటినీ సృష్టించిన వాడవు నీవు. నాయన మా తండ్రి, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి కొండలను, లోయలను సృష్టించిన దేవుడవు. ఇంత గొప్ప సృష్టిని సృష్టించినటువంటి దేవుడవు గనక నీ బిడ్డలైన మమ్మలను కూడా అన్ని విధాలు ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు అని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. మా జీవితాల్లో ఈ సముద్రము అలల లాంటి అలజడులు ఎదురైనా మేము ఎప్పుడు కూడా బలహీనం కాక నీ అందు పరిపూర్ణ విశ్వాసం కలిగి గొప్ప మేలులు పొందుకునే భాగ్యము మీరు మాకు దయచేయమని, ఈ యొక్క మాటలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా అద్భుతమైన కార్యం జరిగించమని, ఆనాడు నావలో ఎదురైన అలల అణచివేసినట్లుగానే ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా వారి సమస్యలను అణచివేసి వారి ఎడలను గొప్ప మేలు చేసి దీవించమని, వారిలో కూడా పరిపూర్ణ విశ్వాసం కలగజేసి నీ కృప, నీ ఆదరణ వారికి దయచేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలోనే ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ మాటలు విన్న వారికి, ఈ యొక్క మరి ప్రార్థనలు ఏకీభించిన ప్రతి బిడ్డకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.